హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. కాశీ బర్త్డే సెలబ్రేషన్స్ అంతా కూడా ముందు వీడియోలో చూశారు కదా. అదే రోజు ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాక ఆ రోజు ఫ్రైడే అన్నమాట. సో ఊర్లో సత్సంగం జరుగుద్ది. అక్కడికి కూడా వెళ్ళి అమ్మవారికి కాజాలు ప్రసాదంగా నైవేద్యం సమర్పించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్వీట్స్ అయితే పంచాము. ఇంట్లో కేక్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక సత్సంగానికి వెళ్ళేసరికి అక్కడ పూజ అంతా కంప్లీట్ అయ్యి అమ్మవారి పాటలు అయితే పాడుతూ ఉన్నారు. సో కాశీ కూడా అలా దర్శనం అయితే చేసుకుంది. అక్కడ అందరూ ఒకేసారి హ్యాపీ బర్త్డే కాశీ అని మైక్లో చెప్పారు. సో తెగ మురిసిపోయింది. ఆ క్లిప్ అయితే వీడియో తీయలేదు. నెక్స్ట్ అందరూ కూడా కాశీని విష్ చేశారు హ్యాపీ బర్త్డే చెప్తూ. ప్రతి ఫ్రైడే కూడా అమ్మవారి సత్సంగం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ మేము కొప్పవరంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు సత్సంగానికి అయితే వెళ్తాము. కాశీకి కూడా ఒక 2-3 సాంగ్స్ అయితే వచ్చు. ఒకసారి మైక్లో కూడా పాడింది. ఇప్పుడు మైక్ ఇస్తాను పాడమంటే నా గొంతు పోయింది, పాడను అని చెప్పింది. ఫైనల్గా బర్త్డే రోజు సెలబ్రేషన్స్ అయితే అలా జరిగాయి. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే కాశ్మీర్ స్కూల్కి పంపించేసి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అటు నుంచి అటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్ళాము. ఇంకా ఈ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ కూడా కాశీ కేక్ అయితే కట్ చేసింది. అక్కడికి ప్లెయిన్ కేకే తీసుకున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం పిల్లలే తింటారు. అంటే కాశీ, కార్తిక్, మనస్వి వీళ్ళు ముగ్గురే తింటారు. అంత క్రీమ్ ఉన్నది అంత మంచిది కాదు కదా అన్నట్టుగా ఇలా ప్లెయిన్ కేకే తీసుకుని అక్కడ ప్లెయిన్ కేకే కట్ చేయించాము. ముందు రోజున కేక్ కటింగ్ జరిగింది కదా, అక్కడ యూజ్ చేసిన బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటికి తెస్తే అక్కడ వదిన నేను ఇద్దరు కలిపి ఇలా అయితే చిన్నగా డెకరేషన్ చేసాము. డెకరేషన్ చేసినంతసేపు మనస్వి, కార్తిక్, కాశీ ముగ్గురు ఆడుతూనే ఉన్నారు. ఈలోపు మనస్వి పడుకుండిపోయింది. సో అందుకని కేక్ కటింగ్ అప్పుడు మనస్వి అయితే మిస్ అయింది. అండ్ అలానే అన్నయ్య రావడం కూడా కుదరలేదు, వాళ్ళిద్దరూ మిస్ అయ్యారు. ఇంకా మేమే ఇలా చిన్నగా సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేసేసాము. కాశీ కేక్ కట్ చేస్తా అని హడావడి పెట్టేసరికి అక్షింతలు వేయించడమే మర్చిపోయాను. సో ఫస్ట్ కేక్ కట్ చేశాక నెక్స్ట్ అక్షింతలు అయితే వేయించాను. అత్తమ్మ మావయ్య గారు ఇద్దరు కలిపి కాశీ చేత కేక్ అయితే కట్ చేయించారు. ఇంకా ఈ ప్లెయిన్ కేక్ కూడా అనపతి సాయి స్వీట్స్ అండ్ బేకరీలోనే చేయించాము. మరి ప్లెయిన్ కేక్ కాకుండా డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేయమన్నాము. ప్లెయిన్ కేక్ తీసుకోవడమే మంచిదైంది. పిల్లలు ముగ్గురికి కూడా కోల్డ్, కాఫ్. అత్తమ్మ మావయ్య గారు కూడా కాశీకి మనీ అయితే గిఫ్ట్ చేశారు. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ రిపీట్ అయ్యింది. నేను సరే నానమ్మ తాతగారే కదా తీసుకో పర్వాలేదా అని చెప్పేదాకా కూడా కాశీ ఆ మనీ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ వదిన కూడా కాశీకి కేక్ అయితే తినిపిస్తున్నారు. మనస్వియే మిస్ అయింది. తర్వాత రోజు లేచి అత్త పాపకి ఎప్పుడు కేక్ కట్ చేపిస్తామని అడుగుతా ఉంది పాపం. కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయాక అక్షింతలు వేయించేటప్పుడు చూడండి మా చిన్నబాబు అక్షింతలు గుర్తు మొత్తం తెచ్చేసి వాళ్ళ మరదల్ని బ్లెస్ చేస్తానే ఉన్నాడు. శ్రీరామ్ రక్ష నాన్నకి చూడు, నాన్నకి ఫోన్. అత్తమ్మాళ్ళు చిన్నబాబు బ్లెస్ చేశాక ఇంకా మా వదిన కూడా కాశీని అయితే బ్లెస్ చేస్తారు. మీకు చెప్పలేదు కదా, మా వదినకి లాస్ట్ డిఎస్సిలో జాబ్ అయితే వచ్చిందన్నమాట. టీచర్గా కొంచెం బిజీగా ఉంటున్నారు. మళ్ళీ ఫోటోలన్నీ సాయంత్రం ఇలా చేసి పట్టుకోరాలన్నా తాతగారిని చెయ్యము తాతగారిని. మనస్వి అన్నయ్య కూడా ఉంటే బాగుండు అని అయితే అనిపించింది. సో మొత్తానికి కాశీ బర్త్డే సెలబ్రేషన్స్ అమ్మమ్మ ఇంటి దగ్గర, నానమ్మ ఇంటి దగ్గర ఇలా అయితే కంప్లీట్ అయ్యాయి. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.